హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చేసే ఒక చిన్న బిజినెస్ అనమాట ఇది. హౌస్ వైఫ్ కానీ ఎవరైనా చేయొచ్చు. అంత పెద్ద ఖర్చు ఏమీ ఉండదు కదా, కాబట్టి రిస్క్ తక్కువ. కాకపోతే మనం కష్టపడగలము. మనము తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కష్టపడి పని చేయగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా అన్డౌట్లీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు టెన్షన్, ఏమని సరిగ్గా పైసలు వస్తాయా రావా, ఎక్కువ పెట్టేసినాం కదా, ఆ టెన్షన్ అనేది ఉండదు. కాకపోతే నేనైతే నాకు ఒక్కదాన్ని చేసుకుంటాను. అదే ఎవరైనా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేసి మనం మంచిగా క్లిక్ అవ్వచ్చు. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కాబట్టి ఒకవేళ మనము వద్దు అనుకున్నా తొందరగా ఆపేసేయచ్చు అనమాట. ఎక్కువ లాస్ అయితే ఏమీ అవ్వము. కాకపోతే బాగా వినండి, ఏదైనా సరే స్ట్రగుల్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనకు ఏదైనా స్ట్రగుల్స్ వచ్చినప్పుడే అర్థమవుతుంది మనం ఒకరితో ఎలా బిహేవ్ చేయాలి, ఒకరి ముందు ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే మనకి చాలా నేర్పిస్తుందండి. ఆ ప్రాబ్లం అనేది, ఆ సమస్య అనేది 1కి 100 నేర్పిస్తుంది. అప్పుడు మనం షార్ప్గా ఉండాలి. ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ మనము అలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ సక్సెసే రాదు, అందరికీ ఫెయిల్యూరే రాదు. అలా అని చెప్పి సక్సెసే వస్తుందని 100% మైండ్లో పెట్టుకోకూడదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోగలగాలి. కాకపోతే సగం ఇటు ఉండాలి. ఎందుకంటే ఒకేసారి ఫెయిల్యూర్ వచ్చిందనుకో, సక్సెస్నే మనం ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్యూర్ వచ్చే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారిగా మనము అసలు ఊపిరాడదు. అలా కాకుండా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా పర్వాలేదు అని ఒక మైండ్లో 50% మాత్రం ఇలా ఆలోచించాలన్నమాట. ఇది అందరికీ వర్తిస్తుందో తెలియదు, కానీ నా విషయంలో అయితే చాలా జరిగినాయి. 1, 2 ఫెయిల్యూర్ కాదు, చాలా స్ట్రగుల్స్, చాలా ఫెయిల్యూర్స్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట. ఇప్పుడు 2 బాబులను అయితే స్కూల్ వదిలిపెట్టి ఇలా నేను స్కూటీ మీద స్టార్ట్ చేస్తా అండి. ఇది ఒక్కొక్కరికి చీప్గా కూడా అనుకోవచ్చు. నాకైతే అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే ఒకరి కింద ఏమీ మనం మరి చెడ్డగా అయితే ఏం బిహేవ్ చేయట్లేదు. కాకపోతే మనకి మనం సెల్ఫ్గా చేసుకుంటున్నాం అంతే. ఇది వద్దు అంటే మనం ఒక్క రోజులో అయినా ఆపేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చూసారా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, అలాగే ఎక్కువ ఖర్చు కూడా లేదు. ఒకవేళ ఇది ఎంత మిగిలిపోయినా నాకు పెద్ద లాస్ ఏమీ కాదు. మొత్తం ఖర్చు కూడా ఒక 500లో అయిపోతుంది. ఎంత తక్కువలో అయినా 500 అయితే ఈజీగా వస్తుంది. అంతకి డబల్ ట్రిపుల్ కూడా వస్తుంది. అలా మొత్తం సేల్ అయినప్పుడైతే మనకి 1000 పైగానే ఇన్కమ్ ఉంటుంది. అలా సేల్ అవ్వలేదు అంటే కొంచెం ఫుడ్ అయితే మిగిలిపోతుంది. అదేమంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొందరైతే షాపులు పెట్టి, మనుషులు పెట్టి, మాస్టర్స్ పెట్టి, చాలా మంది పెట్టి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు నా కళ్ళ ముందరే నేను చాలామందిని చూశాను. ఇక మనదంత బడ్జెట్ కాదులేండి. ఒకవేళ ఫెయిల్ అయినా నేను పెద్ద మైండ్లో తీసుకోను అనమాట. ఒక్కొక్క రోజు మిగులుతుంది, పర్వాలేదు, ఎవరొకరికి ఇచ్చేస్తాను. ఒక్కొక్క రోజు అయితే అంతా అయిపోతుంది, ఇంకా తక్కువ వస్తుంది కూడా. అప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క రోజు ఇట్లుంది, ఒక్కొక్క రోజు అట్లుంది అని చెప్పేసి. ఇక వస్తూ సూపర్ మార్కెట్ నుంచి మా ఇంట్లోకి ఏమేమి అవసరమో అవి అయితే తీసుకొస్తాను అనమాట. ఒక రోజు 2 రోజు కాదు, డైలీ వెళ్తాను సూపర్ మార్కెట్కి. ఏదైనా తక్కువ కాస్ట్లో ఉంటే అయితే అస్సలు మిస్ అవ్వను, అన్నీ తెచ్చుకుంటాను అనమాట. ఇది మా వారికి నైట్ డిన్నరు. ఆయన అయితే నైట్ ఫుడ్ ఏమీ తీసుకోరు, అంటే రైస్ తీసుకోరు, ఏదో ఒక ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ అయితే ఆయన తింటారు. ఒక్కరోజు ఒక్క మాట ఒక్కది కాదండి, ప్రతిరోజును మనం ఛాలెంజ్గా తీసుకోవాలన్నమాట. ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే ఉట్టిగా చెప్తున్నా అంతే. ఒక్కరోజు మనం ఇది ఫేస్ చేసినాము అని అనుకోకూడదు. ప్రతిరోజును ఎటొచ్చినా ఫేస్ చేయగలగాలి. ఒకవేళ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మనము అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైనా సరే అండి, ఇప్పటికి నాకు సపోర్ట్ ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అనుకోకూడదు. ఎప్పుడు ఏ క్షణం ఎవరి మైండ్ ఎలా ఉంటుందో చెప్పలేము. అలాగే మనం సెల్ఫ్గా అన్నీ చేసుకోగలగాలి, అంతా స్ట్రాంగ్గా ఉండాలి. మనం సంపాదించుకొని మనం బ్రతకగలగాలి. ఒక్కొక్క టైంలో ఏ టైం ఎట్లా వస్తుందో చెప్పలేము అందరికీ. అలా అని అందరికీ బ్యాడ్ టైం రావాలని కాదు నా ఉద్దేశం. ఎందుకు అంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటే ఏమీ తెలియదండి, బయట వెళ్ళాలి. అలాగే ఎవరా ఏంటా కూడా తెలుసుకోవాలి. ఎవరి మైండ్లో ఏముంటుందో, ఏ క్షణం ఎలా మారుతారో అసలు తెలీదు. అలా అని చెప్పేసి అందరు అట్లా ఉంటారు అనుకోకండి. కానీ ఏమొచ్చినా ఫేస్ చేయగలగాలి. మెయిన్ ఒకటే మైండ్లో పెట్టుకోండి. ఏ టైం అయినా ఏ స్ట్రగుల్స్ వచ్చినా కూడా నేను స్ట్రాంగ్.
అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. అప్పుడు ఎవ్వరు మనల్ని ఆపే వాళ్ళే ఉండరు. ఇదైతే నేనైతే బాగా నమ్ముతాను అనమాట. నేను ఎవరికి అంతగా భయపడను. నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటా. అలాగే ఎవరైనా సరే ఇలా మైండ్లో ఒకటే ఫిక్స్ అవ్వండి. మనము ఎవరికి అంటే సంజాయిషి చెప్పాలి అలా అని కాదు, ప్రతి విషయం చెప్పకూడదు. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.